మను, నిన్ను ఎక్కడైనా వెతకాలరా, నీతో కొంచెం మాట్లాడాలి. త్వరగా చెప్పరా, పబ్బుకు లేట్ అవుతోంది. కరెక్ట్ టైంకి పంచు వేయకపోతే శాలరీ కట్ అవుతుంది. నాకు కూడా ఆ జీతం కావాలరా. ఏం మాట్లాడుతున్నావురా? నాకు పని కావాలి మను. మీ పబ్లో ఏమైనా పని దొరుకుతుందా? పని ఉందిరా, కానీ అది నీ వల్ల కాదనిపిస్తోంది. ఎందుకు? ఎలాంటి పనైనా చేస్తాను. నువ్వు చేయలేవని కాదురా, నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి. చాలా లేట్ అవుతుంది. నువ్వింకా ఎప్పుడు చదువుకుంటావు? నేను జస్ట్ పాస్ అవడానికే చదువుకుంటున్నాను అంతే. కానీ నువ్వు డిస్టింక్షన్ స్టూడెంట్వి. నీకిదంతా సెట్ అవ్వదురా. అదంతా ఎలా అయినా నేను మేనేజ్ చేసుకుంటాను. సడన్ గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోకు. అటు చదువుకోక ఇటు మంచి జాబ్ లేక నువ్వే ఇబ్బంది పడతావు. ఆల్రెడీ నేను తప్పు చేశాను, తెలిసి నువ్వు కూడా అదే తప్పు చేయకురా. నాకు కొంచెం డబ్బు అవసరం ఉందిరా. ఇంట్లో కొన్ని సమస్యలున్నాయి, నేను సంపాదించాలి. అక్కకు కొంచెం సహాయంగా ఉండాలి. ఈ విషయం అక్కకి చెప్పావా? చెప్తే తను ఒప్పుకోదురా. ప్లీజ్ రా, దయచేసి వద్దనకు. ఒక్కసారి అడిగి చూడు. అడగమంటే అడుగుతాను, నువ్వింకొకసారి ఆలోచించు. ఇప్పుడు డబ్బు కోసమని 10,000 జాబ్ చేసే బదులు బాగా చదువుకుని లక్షల్లో ప్యాకేజీల్లో జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది తప్ప వేరే దారి లేదు మను. అమ్మా, పుష్ప, ఏమైంది? ఎందుకిద్దరు అలా ఉన్నారు? పదండి లోపలికి. అత్తయ్యని ఇంట్లోకి రమ్మని పిలుస్తుంటే రావట్లేదండి. ఎందుకు? ఇంటికి ఏమైంది? ఇంటికేం కాలేదు, ఇంట్లో ఉండేవాళ్లకే ఏదో అయ్యింది. ఎవరికేమైందమ్మా? అది నువ్వు దత్తే చెప్పాలి. ఏవండి, ఈరోజు ఇంటికి అప్పిచ్చిన వాళ్ళొచ్చారు. వాళ్ళు తన వెంట సైన్ చేయడానికి వచ్చాడు కదా ఒక అబ్బాయి, వాణ్ణి పిలవండి. ఇది జరిగింది. నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నావా? నేనా? దాచేదేముంటుందమ్మా? ఏమో, నాకేం తెలుసు. నీ చెల్లి చూస్తే ఇల్లు తాకట్టు పెట్టి చెప్పా పెట్టకుండా తన పాటికి తనుంది కదా. నువ్వేమైనా దానికి తోడుగా ఉన్నావా అని. లేదమ్మా, నేనలా కాదు. నా పేరు విశ్వాస్. మీరు నన్ను నమ్మచ్చు. నా గురించి మీకు తెలిసిందే కదా. అత్తయ్య, ఈయనకిదంతా ముందే తెలుసుంటే మీనాక్షిని అప్పు చేయకుండా ఆపేవారు కదా. అలాగే మనతో కూడా చెప్పేవారు. పిల్లలు అన్ని విషయాలు చెప్తారన్న నమ్మకం నేను కోల్పోయాను పుష్ప. వీడు కూడా మీనాక్షిలాగా అప్పు చేశానంటాడేమోనని. చూడు విశ్వాస్, మీనాక్షి వెనక నువ్వున్నావు అని నాకు తెలిసిందో నేనస్సలు ఊరుకోను. అమ్మా, మీనాక్షి అప్పు చేసిన సంగతి నాకసలు తెలీదమ్మా. అలాంటప్పుడు తన వెనక నేనెలా ఉంటాను? నువ్వు కాదంటే మరి ఇంకెవరు చేశారు? అప్పిచ్చేటప్పుడు సాక్షి సంతకం కోసం ఒక అబ్బాయి సైన్ చేశాడు అని వాళ్ళు చెప్పారు. ఆ సైన్ చేసేవాడికి ఒక ఉద్యోగం ఉండాలి కదా. మన ఇంట్లో ఉద్యోగం చేసేది నువ్వు తప్ప ఇంకెవరు? విశ్వాస్, చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. మీనాక్షికి తోడుగా నువ్వు వెళ్ళావా? వడ్డీ డబ్బులు నువ్వు కట్టావా? అమ్మా, నా మీద ఎందుకమ్మా అనుమానం పడుతున్నా? అయ్యో, అనుమానించకుండా ఉండలేకపోతున్నాన్రా. ఈ ఇంట్లో సంపాదించేవాళ్ళు వేరే అబ్బాయి ఎవరు లేరు కదా. మీనాక్షినే వడ్డీ కట్టడానికి వేరే ఎవరైనా అబ్బాయిని పంపించిందేమో. ఎవనా? నిన్నే అడుగుతుంది, మాట్లాడు. ఎందుకలానో? నీకేమైనా విషయం తెలుసా? అంటే అంటే మన మీనాక్షి
వేరే అబ్బాయితో తిరుగుతుందా? అడుగుతున్నాను కదా, చెప్పు. అవునమ్మా, జనాలు మాట్లాడుకుంటుంటే విన్నాను. నేను నా కళ్ళారా చూడలేదు. అత్తయ్య, అమ్మా, ఏం జరుగుతుందండి? మీనాక్షి ఎందుకు అలా చేస్తుంది? అన్నీ నన్నడిగితే నాకేం తెలుసు? పరిస్థితి చేజారకముందే మనమే ఏదో ఒకటి చెయ్యాలండి. అప్పు చేసింది తను, తప్పు చేసింది తను. దానికి నేనేం చేయగలను పుష్ప? సహాయం చేయొచ్చు కదండి. మీనాక్షి మోస్తున్న బరువుని కాస్తైనా మోయడానికి చూడండి. సరే, చూద్దాంలే. ముందు తను ఇంటికి రాని. నేనేం తప్పు చేశానండి? మన కూతుర్ని నేను సరిగ్గా పెంచలేదా? డబ్బు సంగతే కదా, ఎలాగో అలా సరిపోతుందిలే అని ఒక చిన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు మీనాక్షి నడవడిక మీదే మచ్చపడేలా ఉందండి. ఇలాగే ఉంటే ఎలాగండి? ఇదంతా నేను ఎలా సరి చేయను? ఎలా సరి చేయనండి? అడుగుతాను, నేనే అడుగుతాను. నేనడిగే అన్ని ప్రశ్నలకు మీనాక్షి తనంతటి తానే సమాధానం చెప్పాలి. చెప్పి తీరాలి. చూడు రమ్య, నేను ఈ మధ్య రాసిన పుస్తకాలు పాతవి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు? ఇవన్నీ లవ్ స్టోరీసే. అన్నింటిలోనూ ఫస్ట్ టైం అమ్మాయి అబ్బాయి డేట్కి వెళ్ళడం గురించి ఒక్కో టైప్ స్టోరీ ఉంటుంది. ఉంటే నువ్వు విరాజ్ డేట్కి వెళ్తున్నారు కదా, ఇవన్నీ చదివితే నీకు కూడా ఒక ఐడియా వస్తుంది.